నమస్కారం ఫ్రెండ్స్. మన మంచి మార్గం వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి నేను నా తరఫున పర్సనల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అదేమంటే మన సిస్టర్ ఛానల్ అయిన ట్రై మై టీవీ అంటే మన మంచి మార్గంకి ఒక సేఫ్టీ నెట్ లాగా ట్రై మై టీవీ ఉంది. ఆ ట్రై మై టీవీని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా వినూత్నమైన వీడియోస్, షార్ట్ వీడియోస్ నేను వేయదలుచుకున్నా. బిట్వీన్ 3 minutes to 10 minutes లోపే అక్కడ వీడియోస్ నేను ముగిస్తాను. మీ అందరికీ చాలా వెసులుబాటు ఉంటుంది. మంచి మార్గంలో నా లాంగ్ వీడియోస్ కొనసాగుతుంది. షార్ట్ వీడియోస్ కోసం నేను ట్రై మై టీవీలో వేయదలుచుకున్నాను. దయచేసి మంచి మార్గం సబ్స్క్రైబర్స్, మీరు చిన్న వీడియోస్ చూడాలనుకుంటే మీరు అక్కడ పెద్ద ఎత్తున సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. కొన్ని వేలాది వ్యూస్కినా నాకు చిన్న వీడియోస్కి వస్తే నేను చిన్న వీడియోస్ సునాయాసంగా మంచి క్రియేటివిటీతో మీ అందరికీ అందించగలుగుతా. కాబట్టి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్ ట్రై మై టీవీ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లింక్ కూడా కమెంట్ బాక్స్లో ఇస్తాను. దయచేసి అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేసి ఫైనాన్షియల్గా ఫీజిబుల్ కాదని చిన్న వీడియోస్ చేయట్లేదు. కానీ చిన్న వీడియోస్ చేస్తే వేల వ్యూస్ వస్తే డెఫినెట్లీ నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను చిన్న వీడియోస్ రెగ్యులర్గా పెడతాను. కాబట్టి అందరూ ట్రై మై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే ఈ తెలంగాణలో తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది. దీంట్లో కుట్రకోణం ఏమైనా ఉందా, లేదా తెలంగాణలో రాజకీయం సన్నబడ్డదా లేదా కొరబడిందా? రాజకీయ నాయకుల్లో తెలంగాణను నిలబెట్టే సత్తా లేదా? మరి 10 ఏళ్ల తర్వాత తెలంగాణ మళ్ళీ ఆంధ్ర వైపు చూస్తుందా, లేదా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వైపు చూస్తున్నారా? మనలో తెలంగాణ ఉద్యమం చల్లబడ్డదా, లేదా తెలంగాణ వాళ్ళు తమకు తాము పరిపాలించుకోలేకపోతున్నారా, లేదా తెలంగాణ వాళ్ళు హైదరాబాద్పై పట్టు కోల్పోతున్నారా, లేదా హైదరాబాదు తెలంగాణ వాళ్లకు అంటే స్థానం కల్పించలేకపోతుందా? వీటన్నిటిలో ఏది కరెక్ట్? అసలు తెలంగాణ ఇప్పుడు ఏం చేయాలి అనే ఒక ప్రాక్టికల్ సజెషన్తో పాటు హైదరాబాద్ ప్రాక్టికల్ గ్రోత్ కావాలి, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో ఉండగలగాలి అంటే ఏం చేయాలి?
ఒక పాజిటివ్ దృక్పథంతో మన చేతిలో ఉన్న హైదరాబాద్ని విడుచుకోవడం అంత మంచి పద్ధతి కాదు. హైదరాబాద్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంది, తెలంగాణ వాళ్ళు ఏం చేస్తే హైదరాబాద్పై పట్టు నిలబెట్టుకోగలరు, అసలు హైదరాబాద్ ఎందుకు టార్గెట్ అవుతుంది, మనము బ్లాక్ అండ్ వైట్ రివ్యూలో ఇవాళ తెలుసుకుందాం. నేను ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తున్నా తెలంగాణ వాళ్ళపై. మీకు కేవలం 3 సంవత్సరాల టైం ఉంది. యావత్ తెలంగాణ వాళ్లకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీకు కేవలం 3 ఏళ్ల టైం ఉంది. ఈ 3 ఏళ్లలో మీరు మీ యాటిట్యూడ్ని మార్చుకోకపోతే, మీ హుందాతనాన్ని నిలబెట్టుకోలేకపోతే, మీలో చాకచక్యం చచ్చుబడిపోతే హైదరాబాదు మీకు దక్కదు. స్పష్టమైన వర్డ్స్లో మీకు చెప్తున్నా. దీంట్లో ఎంత పెద్ద డేటా ఉంది, ఆ డేటాని పరిశీలించి దాన్ని శుద్ధి చేసి మీకు చెప్తున్నా. మీకు 3 ఏళ్ల టైం ఉంది. మీరే చూడండి 3 ఇయర్స్లో మీ పరిస్థితి ఎలా ఉంటుందో. నేను చెప్పదలుచుకుంటే ఒకటే, హైదరాబాద్ని ఎట్టి పరిస్థితిలో చేజారనివ్వకండి. మీరు గమనిస్తే తెలంగాణ ఉన్నట్టే ఉంది, కానీ తెలంగాణ గుండెకాయ మీ ఆధీనంలో లేదు. అంటే తెలంగాణ గుండెకాయ అంటే హైదరాబాదు. హైదరాబాద్ లబ్ డిబ్ అని కొట్టుకోవాలంటే అది ఆంధ్ర రక్తంతో కొట్టుకోవాలి, ఆంధ్ర రిధం ఉండాలి, అయితేనే హైదరాబాద్ అంటే తెలంగాణని బతికిచ్చే అంటే ఆ స్థానంలో ఉంటుంది, ఆ కేపబిలిటీ ఉంటుంది. అంటే తెలంగాణను నడిపించే కేపబిలిటీ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది దుర్వార్త, జరిగిపోయింది. ఇది దుర్వార్త. అయితే ఇప్పుడు తెలంగాణ తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలు ఏమి, అవి తీసుకోగలరా, మీలో సత్తా ఉందా? మరి రాబోయే 10 ఏళ్ళు ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ని ఆల్మోస్ట్ 60 to 70% కబళించబోతున్నారు కదా. మరి మీ స్ట్రాటజీ ఏమన్నా ఉందా, లేదా ప్రెస్ క్లబ్లో పోయి పిచ్చి కూతలు కూయటమే మీ పనిగా ఉందా, మీ పనిగా మారిపోయిందా? తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ ఆంధ్ర యొక్క డామినెన్స్ని యాక్సెప్ట్ చేసేసుకున్నారు. అంటే వాళ్ళ పప్పులు ఉడకాలి అంటే ఆంధ్ర వాళ్ళతో జట కట్టాలి. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే, తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ జనాలతో మమేకంగా లేరు. ఇది ఇంకో దుర్వార్త. నేను ఉన్నది చెప్తున్నా, మీకు డైజెస్ట్ చేసుకోగలిగితే చేసుకోండి. తెలంగాణ ప్రజాప్రతినిధులు తెలంగాణ జనాలతో లేరు. అయితే ఇప్పుడు మిగిలిపోయింది ఎవరు? ఓటేసిన తెలంగాణ ప్రజానికం.
వాళ్ళ చేతుల్లో పవర్ లేదు, పవర్ ప్రజాప్రతినిధులకి ఇచ్చేశారు. ఆ ప్రజాప్రతినిధులకు ఇప్పుడు మీ అవసరం లేదు, కానీ మీకు 3 ఏళ్ల టైం ఉంది. మీరు హైదరాబాద్ కోల్పోతారు. తెలంగాణ వాళ్ళు హైదరాబాదుపై పట్టు కోల్పోతారు. ఇది జరిగేదే. మరి ఈ ఉదంతం జరిగినాక మీరు తెలంగాణని ఎలా కాపాడుకోవాలి? ఈ విషయం డిస్కస్ చేసే కన్నా ముందు ఆంధ్ర వాళ్ళు అక్కడ వాళ్ళకు వచ్చే గుండెపోటుకు హైదరాబాదులో ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారా? నేను అడిగే సూటి ప్రశ్నకు ఆంధ్ర వాళ్ళ దగ్గర జవాబు లేదు. కానీ నేను అడిగబోయే ప్రశ్న ఏమంటే, ఆంధ్రాలో జరిగే అంటే రాబోయే గుండెపోటుకు మీరు ఇన్సూరెన్స్ హైదరాబాదులో చేయించుకుంటున్నారా? ఇది ప్రశ్న కాదు, ఇది అభియోగం. ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే, ఎస్పెషలీ అమరావతి డెవలప్ కావాలంటే 25 ఇయర్స్ ప్లస్ టైం ఉంది, 25 ఏళ్ల టైం ఉంది. మరి 25 ఏళ్ల వరకు అక్కడి వారికి ఓపిక ఉందా అంటే లేదు. Pace of growth in Andhra Pradesh, if it continues like this at this pace for next 5 years, అంటే యాజ్ ఎ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మొదటికే వచ్చేస్తుంది. అంటే పేస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఈజియర్ టు సస్టైన్ దెన్ పేస్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ అమరావతి. ఆంధ్రప్రదేశ్లో సవాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఆ సవాళ్లకు జవాబులు లేవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సవాళ్లను ఎదుర్కోలేక, అక్కడ జవాబు వెతుక్కోలేక ఆంధ్ర వాళ్ళు ఆ జవాబు హైదరాబాదులో వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అభియోగము. అంటే ఆంధ్రాలో ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, మరి వాళ్లకు ఏమీ దొరకటం లేదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ ఎ బిగ్ స్టేట్, కానీ వాళ్లకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ పై రాబడులు రావు. అంటే ఇన్వెస్ట్మెంట్ పై హైదరాబాదులో ఎంత ఫాస్ట్గా రిటర్న్స్ వస్తాయో అవి యావత్ ఆంధ్రప్రదేశ్లో రావు. ఇది తెలంగాణకు గుడ్ న్యూస్ ప్లస్ తెలంగాణకు బ్యాడ్ న్యూస్. ఎందుకు తెలంగాణకు బ్యాడ్ న్యూస్ ఎందుకు అంటే, ఆంధ్ర వాళ్ళు ఇంకో 10-15 ఏళ్ళు హైదరాబాద్ని తీవ్రంగా వాడుకుంటారు. ఇది తెలంగాణ వాళ్లకు బ్యాడ్ న్యూస్. అందుకోసం నెక్స్ట్ 10 ఇయర్స్లో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ లేదా హైదరాబాదుపై పట్టు సాధిస్తారు. ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఏ రాజకీయవేత్త, ఏ సోషల్ సైంటిస్ట్ చెప్పాడు. నేను ఇంత క్లియర్గా జంకకుండా, కళ్ళు ఇట్లా ఇది కాకుండా నేను క్లియర్గా చెప్పేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకు కూడా ఫుల్ క్లారిటీ ఉండాలి ఏం జరగబోతుంది అని. వాళ్ళు పిచ్చి సన్నాసుల్లాగా వ్యవహరించేది ఆపేస్తే మంచిది. నోటి దూల తగ్గించుకొని బ్రెయిన్ యూజ్ చేయండి. అయితే హైదరాబాదుపై పట్టు సాధిస్తే ఫుల్ సర్కిల్ వచ్చింది కదా హైదరాబాద్. ఇప్పుడు ఆంధ్ర వాళ్లకు హైదరాబాదుపై పట్టు సాధిస్తే వచ్చేదేముంది? ఇది ముఖ్యమైన ప్రశ్న, ఎవరికి అర్థం కాని ప్రశ్న.
ఆంధ్రప్రదేశ్ విభజన అయినాక ఆ విభజన తర్వాత అక్కడ ఏ ఫలాలు దక్కుతాయి అని అనుకోని ఆంధ్ర వాళ్ళు ఊరుకున్నారో ఆ ఫలాలు 10 ఏళ్ల దాకా దక్కకపోవడం పక్కన పెట్టి హైదరాబాద్ని కంపేర్ చేస్తే లేదా తెలంగాణను కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక 10 ఏళ్ళు వెనుకబడిపోయింది. ఇప్పుడు వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్లో ఓట్ల వేట బాగానే కొనసాగుతుంది. ఓట్లు సరే, మరి గ్రోత్ అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ గ్రోత్ వచ్చేది చాలా కష్టం. నేను అందుకోసం క్లియర్గా చెప్తున్నా, హ్యాపీ స్టేటు అంటే హ్యాపీనెస్ ఇండెక్స్ ఇది చంద్రబాబు నినాదం. కానీ నేనేమంటా అంటే హ్యాపీనెస్ సోర్స్ ఏమి? చంద్రబాబు షుడ్ ఫోకస్ ఆన్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. మైండ్ ఎంత హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారికి ఒక సూటి ప్రశ్న, మీరు లైఫ్లో సెటిల్ అయ్యారు, హెరిటేజ్ ఫుడ్స్ నుంచి వేల కోట్ల డబ్బులు వస్తున్నాయి, మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, అమరావతిలో ఒక ఇల్లు, హైదరాబాద్లో 2-3 ఇళ్ళు, వేల లక్షల కోట్ల ఆస్తులు, అంటే లైఫ్ స్టేబుల్గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పవర్ దక్కించుకున్నారు, అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అయినా మిమ్మల్ని ఏదో ఒక విషయం అంటే కన్ఫ్యూజన్కి, భయానికి గురి చేస్తుంది. మరి మీరే భయపడ్డప్పుడు అక్కడ జనాలు వచ్చి ఉండాలి అంటే ఆ భయానికి మీరే భయపడ్డప్పుడు మరి ప్రజలు భయపడకుండా ఉండగలరా? అమెరాన్ బ్యాటరీ, అమర్ రాజా వాళ్ళు అంటే గతి లేక షిఫ్ట్ అయిపోయారు. మళ్ళీ మీరు పవర్లోకి రాగానే అమర్ రాజా అక్కడ ఎందుకు షిఫ్ట్ అవుతలేదు? ఇదొక్క ఎగ్జాంపుల్. మీరు భయపడుతున్నారు, అమర్ రాజా తిరిగి ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ ఎందుకు పెట్టట్లేదు? మీరు రాబోయే 10-15 సంవత్సరాలు మీరు ఉండగలరు అనే కాన్ఫిడెన్స్ మీకుంటే అమర్ రాజా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఆపరేషన్స్ ఎందుకు అంటే మళ్ళీ రివైవ్ చేసుకోవటం లేదు? మరి అమర్ రాజాకున్న ఆందోళన ఏమి? అది ఇండస్ట్రీ వాళ్ళ ఆందోళనైనా? దాంట్లో ఎంత నిజం ఉంది? మరి ఇలా ఆందోళన పడేవారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూనే ఉంటారా? మరి దీనికి జవాబు వెతకగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెడుతున్న పెట్టుబడులకు భరోసా ఉంటుంది. మీరు మళ్ళీ అమర్ రాజాని ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్స్ స్టార్ట్ చేపించగలిగితే అప్పుడు ఆటోమేటిక్ ఒక 10-15 ఏళ్ల వరకు ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెల్ ఇన్ష్యూర్డ్ పొలిటికలీ అని అందరు అనుకుంటారు. నేను ఆంధ్రప్రదేశ్ పురోగతికి ఆలోచించవలసిన విధానం స్పష్టంగా చెప్తున్నా, ఎస్పెషలీ టు చంద్రబాబు నాయుడు, నాట్ టు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇప్పుడే కొంతసేపు తర్వాత. చాలా క్రిటికల్ ఇది. ఆంధ్రప్రదేశ్ స్టేబుల్ అయితే హైదరాబాద్పై ప్రెషర్ తగ్గుతుంది.
హైదరాబాద్ కెనాట్ సస్టైన్ ఆంధ్ర పాపులేషన్ ఎనీమోర్. ఇది మీకు 1-2 ఇయర్స్ తెలిసిపోతుంది. ఆంధ్ర వాళ్ళు పట్టు పెరుగుతుంది కానీ వాళ్ళు ఇక్కడ నివసించడం చాలా కఠినతరంగా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు స్పష్టంగా ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. మీ సేఫ్టీ కోసం చెప్తున్నా. రాజకీయవేత్తలను నమ్మకండి. వాడు ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ ఉంటుంది, కానీ సామాన్య ప్రజలు ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ పెట్టలేరు. రాబోయే 10 సంవత్సరాలు ఆంధ్ర వాళ్లకు హైదరాబాదులో ఉండటం కష్టతరంగా మారుతుంది, కానీ వాళ్ళ పట్టు పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా వేరే రాజకీయ నాయకులు, ఎడిటర్లు, పేపర్లు, సోషల్ మీడియా ఛానల్స్ చెప్పనవి నేను మీకు ఉపయోగకరంగా ఉండేవే చెప్తున్నా. చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఈ ఆంధ్ర వాళ్ళల్లో ఉన్న రిస్క్, ఓ భయం, దాని ఇన్సూరెన్స్ హైదరాబాద్. ఇన్ని రోజులు ఈ ట్రిక్ వర్క్ అయింది, కానీ ఇప్పుడు ఆ ట్రిక్ వర్క్ కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షోభంల భారము హైదరాబాదు ఇంతకాలం భరించింది. చంద్రబాబు నాయుడుకి, జగన్కి 10 ఏళ్లుగా మీరు ఏం చేసిన ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు ఎందుకు అయిందంటే దాని భారము హైదరాబాదు కిమ్మనకుండా భరించింది. ఆంధ్ర వాళ్ళు నోట్ చేసుకోవాలి, ఎక్కువ తెలివితేటలు ఉపయోగించవద్దు. నేనేం పాషం యాదగిరి కాదు, రఘు కాదు, నాగేశ్వర్ అసలే కాదు, తులసి చందు లాంటి నాన్సెన్స్ వ్యక్తి కాదు. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అంటే అది ఆంధ్ర వాళ్లకు ఒక దాన్ని ఏమంటారు, రెడ్ లైన్. మీ ఆలోచనకు, ఊహకు అందని విషయాన్ని నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అహంకారంతో విర్రవీగొద్దు, మీకు అంత స్టాండర్డ్ లేదు. ఇది కూడా చెప్పేస్తున్నా, అంటే స్మూత్గా చెప్తున్నా. రేపు మీరు అనుభవిస్తే మీకు అదే ఎర్రగంట కలిసి వాత పెట్టినట్టు ఉంటుంది. ఆ వాత పడక ముందు మీ అందరిని హెచ్చరిస్తున్నా, అతి తెలివితేటలు ఇక వద్దు. అక్కడ రాజకీయ పార్టీల మురికి అంతా మీరు హైదరాబాదులో ఇన్నాళ్ళు ఉతుక్కున్నారు, చాలు. హైదరాబాదు మిమ్మల్ని భరించలేదు. నేను మళ్ళీ అందరూ భరించాలి అని చెప్తున్నా, కానీ స్థితులు ఎట్లా వచ్చినాయంటే హైదరాబాద్ మిమ్మల్ని భరించలేదు. మీకు లాభసాటి ప్లేస్ కాబోదు. మీరు పట్టు సాధించిన, నేను మళ్ళీ క్లాజెస్ కూడా చెప్తున్నా, మీరు పట్టు సాధించిన మీరు హైదరాబాద్ నుంచి తీసుకుపోయేది ఇంకేం లేదు. మీరు ఏం చేసినా ఆంధ్రాలో చేసుకోవాలి. ప్రాసెస్లో ఉంటుంది, ప్రయత్నించండి. మీ మంచి కోరే చెప్తున్నా. నేను మన తెలంగాణ రిపోర్టర్ వెదవాళ్ళలాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని పిచ్చి మాటలు మాట్లాడాలి. ఇక్కడనే ఉండండి, కానీ రాజకీయ మురికిని మీరు తెలంగాణ, హైదరాబాద్లో ఉతకడానికి ట్రై చేయకండి. చాలా సున్నితంగా మంచి విషయాలు, పవన్ కళ్యాణ్ బుర్రలో ఎక్కనవి, మోదీ బుర్రలో ఎక్కనవి, చంద్రబాబు నాయుడు అసలే అర్థం చేసుకోనివి సూక్ష్మమైన పొలిటికల్ పాయింట్స్ మీ అందరికీ చెప్తున్నా. మోదీకి కూడా బుర్రలో ఎక్కనవి. మోదీ పెద్ద జీనియస్ ఏం కాదు. నేను అదే చెప్పిన, సరస్వతీదేవి ఆమె అంటే బాగా ఫేమస్ ఉన్న వ్యక్తుల బ్రెయిన్లోనే ఉండదు, సాధారణమైన బ్రెయిన్లెస్ కూడా ఉంటుంది. మా తెలంగాణలో జనాలు ఎంత
ఓవర్ యాక్టివ్ పొలిటికలీ, ఇన్నోసెంట్, నోటి దూల ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే వీళ్లకు కంపల్సరీ ఒక బ్యాకప్ కావాలి. తెలంగాణ వాళ్లకు ధైర్య సాహసాలు ఉన్నాయి కానీ సమయస్ఫూర్తి, చాకచక్యం అనేది బాగా కొరవడ్డది. అందుకోసం తెలంగాణ ఇప్పుడు 10 ఏళ్ళైనా ఇంకా బకరగాండ్లలాగానే వ్యవహరిస్తున్నారు. మీ పెత్తనం ఏమిటి, మీ పెత్తనం ఏమిటి, సిగ్గుండాలి తెలంగాణ వాళ్ళకు. 10 ఏళ్ళు టైం దొరికినా మీ పెత్తనం హైదరాబాదుపై సన్నగిల్లింది అంటే దానికి కారణం మీరే కానీ ఆంధ్ర వాళ్ళు కాదు. సిగ్గు తెచ్చుకోండి. 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మీ పెత్తనం ఏమిటి అనే ప్రశ్న వేస్తున్నారు అంటే 10 ఏళ్లుగా గాడిద కాస్తున్నారు ఆ గాడిదలు. తెలంగాణలో పొలిటికల్ పార్టీలు లేవు, రాజకీయవేత్తలు లేరు, సోషల్ సైంటిస్టులు లేరు, ఆర్థిక సామాజికవేత్తలు లేరు. మీరంతా గాడిదలు కాస్తున్నారా 10 ఏళ్ల నుంచి? వాళ్ళ పట్టు పెరగడానికి కారణమేమి? తెలంగాణ సపరేట్ అయినా ఇంకా వాళ్ళ అంటే పట్టు మనపై ఉంది అనడానికి నిదర్శనం ఈ మాటలే. ఈ మాటలకు బ్యాక్గ్రౌండ్ ఏమి చూసి మీకు అనిపిస్తుంది వాళ్ళ పట్టు బాగా పెరిగిందని? మీ దౌర్జన్యం ఏమిటి? దౌర్జన్యం చేయగలుగుతున్నారు అంటే దానికి కారణం మనం కాదా? మన వీక్నెస్ కాదా? నారాయణ చైతన్య కాలేజ్ పై దాడి చేస్తే సమస్య తీరిపోతుందా? 10 ఏళ్లుగా మనం ఒక నారాయణ, ఒక చైతన్యాన్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయాము? దీనిపై ఫోకస్ ఎందుకు లేదు? మన అసమర్థతపై మనకు పట్టు ఎందుకు లేదు? ఆంధ్ర వాళ్లకు హైదరాబాద్పై పట్టు పెరుగుతుంది కదా, మరి మనము తెలంగాణ వాళ్లకు అసమర్థులం కదా, దానిపై పట్టు ఎందుకు పెరగటం లేదు? ఆ సమస్య ఎందుకు తీరటం లేదు? ఇంకా చిల్లర వల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకా చాతగాని సన్నాసుల్లాగా ఎందుకు మిగిలిపోతున్నారు? మీరు ఇలాగే ఉంటే పేరు తెలంగాణ కానీ ఆంధ్ర డామినెన్స్ పెరిగిపోయి తెలంగాణ అనే ఒక పదానికి అర్థం ఉంటుందా? మీరు 10 ఏళ్ల తర్వాత ఆంధ్ర వాళ్ళని ఎందుకు బెదిరిస్తున్నారు? మీరు బెదిరిస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ మీరు భయపడ్డారు అని అర్థం కాదా? మీ దాంట్లో ఏదో ఇన్సెక్యూరిటీ ఉంది కనుకనే ఆంధ్ర వాళ్ళని బెదిరిస్తలేరా మీరు? హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్యేలు ఆంధ్ర వాళ్లకు ఒత్తాసు పలుకుతున్నారు అంటే మీ ఓటు హక్కు ఏమైంది? దాని అర్థం ఏమి? మీ ఓట్లో పవర్ లేదా? మీరు ఓటు వేసి గెలిపించిన వాళ్ళు ఆంధ్ర వాళ్లకు ఒత్తాసు ఎందుకు పలుకుతున్నారు? మళ్ళీ మీకు ఛాన్స్ దొరికినా మీ పట్టు వాళ్ళపై ఎందుకు వీడిపోతుంది? ఈ క్రిటికల్ క్వశ్చన్స్కి ఫస్ట్ తెలంగాణ వాళ్ళు ఆన్సర్స్ వెతకాలి. ఇప్పుడు చూడండి, ఆంధ్రాలో పప్పులు ఉడుకుతలేవు, వాళ్ళ పప్పు తెచ్చి ఇక్కడ ఉడికించుకుంటున్నారు. ఇక్కడ గ్యాస్ బండలపై వండుకుంటున్నారు. అక్కడ ఎంత గ్యాస్ బండ స్టవ్ వెలిగించినా పప్పు ఉడకటం లేదు. ఇక్కడ గ్యాస్ బండలపై వండుకుంటున్నారు. మరి ఇక్కడ గ్యాస్ బండల రేట్ ఎక్కువ కాదు, ప్రెషర్ ఎక్కువ పడదు తెలంగాణలో. తెలంగాణ రిసోర్సెస్ ఆంధ్ర వాళ్ళు యథేచ్ఛగా యూజ్ చేసుకుంటున్నారు. ఓటు అక్కడ, ఉపయోగం ఇక్కడ. మనం ఎంత మైక్ పెట్టుకొని మొత్తుకున్నా, అన్లెస్ వీ టేకప్ a challenging task of improving our
knowledge and capability along with skills. You cannot stop people of Andhra in migrating to Hyderabad and calling Hyderabad their home. నా ప్రకారం వచ్చే 10 ఏళ్లలో ఇంకా ఎక్కువ మంది ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వస్తారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల పాపులేషన్ నుంచి చీప్ లేబర్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఆంధ్రాలో డెవలప్మెంట్స్ కొనసాగిస్తారు. తెలంగాణలో చీప్ లేబర్ లేదు. ఆంధ్ర డెవలప్ అవుతుంటే మన లేబర్ అక్కడ ఎందుకు వర్క్ చేయలేకపోతున్నారు? హైదరాబాద్ డెవలప్ అవుతుంటే ఆంధ్ర మేస్త్రీలు, ఆంధ్ర కూలీలు ఇక్కడ వచ్చి వర్క్ చేశారు. కానీ ఆంధ్ర డెవలప్ అవుతుంటే తెలంగాణ కూలీలు, తెలంగాణ మేస్త్రీలు అక్కడ ఎందుకు పోయి పని చేయలేకపోతున్నారు? తప్పెవరిది? ఒక 10,000 మంది ఇక్కడ నుంచి లేబర్ బోండి ఆంధ్రాలో పొసగనీయకుంటే మీరు కూడా ఇక్కడ లేబర్ని పొసగనీయకండి. ఆ ఛాలెంజ్ తీసుకోండి. మీరు హైదరాబాద్కి వచ్చి డెవలప్ అయినట్లనే మేము కూడా అమరావతికి వచ్చి డెవలప్ అవుతాం. ఎట్లయితారు? చీప్ లేబర్. మీ రేట్లు తగ్గించుకోండి, ఆంధ్ర కన్నా తగ్గించండి, పోయి పని చేయండి. వాడు పని చేయనీయకుంటే అప్పుడు వాళ్ళ సంగతి చూద్దాం. ఈ ఛాలెంజ్ మీరు చేయలేరు. కనుకనే మన రాష్ట్రంలో ఎక్కడున్న గొంగడి అక్కడుంటే ఆ గొంగడిపై నిలబడి ఆంధ్ర వాళ్ళపై మొత్తుకుంటే మనకు వచ్చే లాభం ఏమి? ఫ్రస్ట్రేషన్ ఎట్లుందంటే 60% ఆఫ్ తెలంగాణ ఈజ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాదుపై ఆంధ్ర పెత్తనం అంటే 60% తెలంగాణపై పెత్తనము. హైదరాబాద్పై ఆంధ్ర వాళ్ళ పెత్తనం అంటే 60% తెలంగాణపై పెత్తనము. ఆ పెత్తనం పైత్యంగా మారితే తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ వీడి తమ జిల్లాలకు పోయే దుస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ 3 yearsలో తెలంగాణ వాళ్ళ స్ట్రాటజీ ఏముండాలి? మీకేం అడ్వాంటేజ్ ఉంది? నేటివిటీ అడ్వాంటేజ్ ఉంది. మీ డిసడ్వాంటేజ్ ఏంది? హైదరాబాద్ తప్ప ఏ ఇతర జిల్లాలు హైదరాబాద్ నెక్స్ట్ సిటీగా అంటే అవతారం తీసుకునే దాంట్లో సామర్థ్యంగా లేవు, రెడీగా లేవు. ఈవెన్ వరంగల్ చూడడానికి విశాలంగా ఉన్న వరంగల్ హైదరాబాద్ పేరు 1000 సార్లు తీసుకుంటే వరంగల్ పేరు 10 సార్లు కూడా తీసుకోరు. విస్తారంగా ఉన్న వరంగల్ హైదరాబాద్కి పోటీ కూడా వస్తలేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎకరా 237 కోట్లు పోతుంటే వరంగల్ చుట్టుముట్టు ఎక్కడైనా ఒక 5 కోట్లు పోతుందా? 10 కోట్లు పోతుందా? హైదరాబాద్ టోపోగ్రఫీ జియోగ్రఫీకి వరంగల్ టోపోగ్రఫీ జియోగ్రఫీకి ఒక 200 కిలోమీటర్ల డిస్టెన్స్ తప్ప వరంగల్లో లేనిదేమి హైదరాబాద్లో ఉన్నదేమి. కాస్మోపాలిటన్ నేచర్ లేదు. మరి వరంగల్ చుట్టుముట్టు ఐటీ కారిడార్స్ ఎందుకు డెవలప్ కావటం లేదు? రిసోర్సెస్ ఉన్న వరంగల్ ఎందుకు విస్తరించడం లేదు? అక్కడ కమర్షియల్గా గ్రోత్ ఎందుకు లేదు? వరంగల్లో లేనిదేంటి, హైదరాబాద్లో ఉన్నదేంటి? వరంగల్ పొలిటీషియన్స్ ఆలోచించాలి. కాజీపేట నుంచి
హన్మకొండ వరంగల్ ఇంత పెద్ద విస్తరించి ఉన్నప్పుడు మనం ఒకటే ధాటిలో మాట్లాడతాం కదా. వరంగల్ హైవే, కాజీపేట, హన్మకొండ, వరంగల్. దీంట్లో ఈ పెట్టుబడులు, హైదరాబాద్లో ఉండే పెట్టుబడులు అక్కడ ఎందుకు పోతలేవు? రెండో రాజధానిగా వరంగల్ పేరు ఎందుకు ఎత్తుతలేరు? దీంట్లో తప్పెవరిది? కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఫెయిల్ ఎందుకు అవుతుంది? ఒక తిరుపూర్ లాగానో, ఒక కోయంబత్తూర్ లాగానో ఎందుకు డెవలప్ అవుతలేదు వరంగల్? తప్పెవరిది? వరంగల్లో ఏం కొరవడ్డది? పసుపుకు ఫేమస్ అయిన నిజామాబాద్ ఎందుకు డెవలప్ అవుతలేదు? డెవలప్మెంట్ అంటే తెలంగాణలో సన్నాసులు ఎట్లా తయారయ్యారంటే అక్కడ కూడా రెంట్లు ఎక్కువ. అంటే యావత్ తెలంగాణ రెంట్లపై ఆధారపడింది. హైదరాబాద్ అయితే రెంట్లపైనే ఉంది 80%. అదేగాక టైర్ 2 సిటీస్ వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్. ఇప్పుడు మహబూబ్ నగర్లో ఏముంది? ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే, కానీ అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. పందులు అట్లనే తిరుగుతున్నాయి, కాలువలు అట్లనే ఉన్నాయి, జనాలు అట్లనే ఉన్నారు. ఏ మార్పు లేదు, యాటిట్యూడ్లో ఏ మార్పు లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది, ఏ మార్పు లేదు. అపార్ట్మెంట్ నిర్మించి ఫ్లాట్లు కిరాయికి ఇచ్చుకుంటున్నారు. ఇది మార్పు. ఇది మా జిల్లా కనుక చెప్తున్నా స్పష్టంగా. మహబూబ్నగర్లో మార్పు ఏముందంటే ముందు చిన్న చిన్న ఇండ్లు కిరాయికి ఇస్తుండే పోర్షన్స్, ఇప్పుడు ఫ్లాట్లు నిర్మించి ఫ్లాట్లు కిరాయికి ఇస్తున్నారు. అది తప్ప భౌగోళికంగా, ఆర్థికంగా, సామాజికంగా మహబూబ్నగర్ ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది. అలాగే వరంగల్ కూడా. ఢిల్లీకి ఆల్టర్నేటివ్ హైదరాబాద్ అట. హైదరాబాద్లో కూడా విపరీతమైన పొల్యూషన్ పెరుగుతుందట. మరి ఢిల్లీకి హైదరాబాద్ ఆల్టర్నేటివ్ అయినప్పుడు హైదరాబాద్కి వరంగల్ ఆల్టర్నేటివ్ ఎందుకు కాకూడదు? ఎందుకు కాకూడదు? మౌలికమైన సరైన ప్రశ్నలు వేస్తున్నా, పొలిటీషియన్స్కి వేస్తున్నా. వరంగల్ అనగానే కొండామురళి, ఆమె ఎవరు, కొండా సురేఖ. అంటే వీళ్ళ వివాదాలు వరంగల్ని తీర్చిదిద్దుతాయా? రామప్ప టెంపుల్, 1000 స్తంభాల గుడి ఒకటి పేరుకే. అందరూ చార్మినారు, బొందలు చూడడానికి వస్తారు. కుతుబ్షాహీ టూమ్స్, చార్మినారు, బొందలు. ఈ బొందలు చూడడానికి అంటే అదేమంటారు, ఇంటర్నేషనల్ టూరిస్ట్ అంతరిక్షం నుంచి కూడా వాళ్ళు ఈ బొందలు చూడడానికి రావాలన్నా? వరంగల్కి డైరెక్ట్ ఎందుకు పోవద్దు? ఇన్నాళ్ళు ఈ వివక్ష ఎందుకయ్యా? వరంగల్ డెవలప్ చేయరు, కారణమేమి? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయింది కదా, దాని ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ 6 months 1 year మీరు స్టడీ చేయండి. ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఆఫ్ భోగాపురం, బ్లాక్ అండ్ వైట్గా. అప్పుడు మీరు అమరావతి దగ్గర మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు కదా, దాని భాగోతం అంతా భోగాపురంలో బయటపడుతుంది. ఇప్పుడు భోగాపురం అట్లీస్ట్ నార్త్ ఆంధ్రాకి ఒక మైల్ స్టోన్గా ఉంది, కానీ వరంగల్ ఎయిర్పోర్ట్లో ఎవడు దిగుతాడు? 200 కోట్ల 50 కోట్ల ఏమి ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి.
అప్పుడున్న బస్ ఇప్పుడు ఎందుకు లేదు? ఏమైంది ఎయిర్పోర్టు? ఎయిర్పోర్టు నిర్మాణం అయినాక వరంగల్లో వచ్చే పెను మార్పులు ఏమి? అక్కడి నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ యూరప్కి పోతాయా? అవి క్లోదింగ్, టెక్స్టైల్, కాకతీయ పార్క్ ఉంది కదా, ఆ పార్కు నుంచి ఎయిర్ రూట్లో యూరప్కి మీరు తిరుపూర్లో పంపించినట్టు పంపిస్తారా? ఆ సామర్థ్యం ఉందా? ఈ కాకతీయ టెక్స్టైల్ పార్క్ మోదీ అన్నాడు కదా, దానికి కావాల్సిన హంగులేమి? నేనేమంటా, పర్యాటక విధంగా వరంగల్లో వందల చెరువులు ఉన్నాయి. ఈ వందల చెరువులను పునరుద్ధరిస్తే వరంగల్ ఒక పర్యాటక కేంద్రంగా తప్పకుండా మారుతుంది. దానికి కాకతీయ టెక్స్టైల్ పార్క్ అవసరం లేదు. మరి వరంగల్ అన్నప్పుడు ఈ కొండా మురళి, కొండా సురేఖ వివాదాలు తప్ప వరంగల్కి ఏమి సహజ సిద్ధంగా ఏమి హంగులు ఏమి లేవా? దాన్ని ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎప్పుడు హైదరాబాద్ ఎందుకు మొత్తుకుంటారు? మరి వరంగల్ ఇంత పెద్ద నగరానికి మీరు ఏం చేస్తున్నారు? వరంగల్ మాట్లాడితే కాజీపేట, అదేమైనా మాట్లాడితే ఎనుమామల మార్కెట్. అంటే ఇవి రెండు తప్ప వరంగల్కి పేరు తీసుకోవడానికి దీనికి ఎలిజిబుల్ కాదా వరంగల్? పసుపు బోర్డు పెట్టంగానే నిజామాబాద్ పరిస్థితి ఏముంది ఇప్పుడు? నిజామాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం ఏం చర్యలు తీసుకున్నారు? 10 ఏళ్లలో నిజామాబాద్లో వచ్చిన చేంజెస్ ఏమి? నేనేమంటా, ఒక ఎయిర్పోర్ట్ వస్తే, ఒక డ్రై పోర్ట్ వస్తే, ఆ డ్రై పోర్ట్ నుంచి డైరెక్ట్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయా? డ్రై పోర్ట్ మీనింగ్ తెలుసా ముఖ్యమంత్రికి? ఫ్యూచర్ సిటీలో ఒక ఎకరం 3-4 కోట్లు అంటే 50 కోట్లు ఇచ్చిందంటే ఒక కంపెనీకి 150 కోట్ల భూమి దానం చేసినట్టు కాదా? 150 కోట్లు ప్రభుత్వ ఖజానాలో పోయే డబ్బు వాళ్ళ జేబుల్లోకి ఎందుకు పెడుతున్నారు? ఏ హక్కుతో పెడుతున్నారు? అక్కడి నుంచి అర్ధగంట దూరంలో రాయదుర్గంలో 237 కోట్లకు ఎకరా పోతుంటే, ఫ్యూచర్ సిటీలో 3-4 కోట్ల ఎకరా ఉంటే 50 ఎకరాలు ఇస్తున్నట్టే 150 నుంచి 180 కోట్లు ఒక ఫార్మా కంపెనీకి మీరు దానం చేస్తున్నారు అంటే దాంట్లోని ఆంతర్యం ఏమి? శిలాఫలకాలు అంటే అవి పునర్జన్మ తీసుకొని అక్కడ గ్రీన్ ఫార్మా డెవలప్ అవుతుందా? దానికి 50 ఎకరాలు ఎందుకు? తమ సొంత పొలిటీషియన్స్ని కంట్రోల్ చేయలేని తెలంగాణ పాపులేషన్ ఓటు టైం వచ్చేసరికి 5,000 తీసుకొని నోరు మూసుకునే పాపులేషన్, హైదరాబాదుపై ఆంధ్ర వాళ్ళ కబ్జా జరుగుతుంటే ఇప్పుడు నోరు మెదిపితే ఏం లాభం? ప్రాంతీయంగా జరిగే అన్యాయాలను మీరు ఎండగట్టకుండా నిద్రావస్థలో ఉండి బీర్లు, విస్కీలు, రమ్ములు తాగి ఆంధ్ర వాళ్ళ బీర్ కంపెనీలు, మందు కంపెనీలకు డబ్బులు డైరెక్ట్ ధారాదత్తం చేస్తూ మీరు సాధించిన ఘన విజయాలేమి? తెలంగాణ వాళ్ళు సాధించిన ఘన విజయాలేమి? 3,000 కోట్ల 2,000 కోట్ల మందు తాగితే అది ఎవరి జేబులోకి వెళుతుంది? బియ్యం 50 రూపాయలకి ఎందుకు కొంటున్నారు? రైతుకు 1,600
క్వింటాల్ లెక్కన రైతు దగ్గర కొంటుంటే రూపాయికి రేషన్లో ఇస్తుంటే మరి రీటైల్లో 50 రూపాయలు రైస్ ఎందుకు పలుకుతుంది? ఆంధ్రాలో చిరుధాన్యాలు మిల్లెట్ల అంటే దాని అవైలబిలిటీ తక్కువ ఉంది. తెలంగాణ అంటే మిల్లెట్స్కి రాజధాని లాంటిది. ఇక్కడ మిల్లెట్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. మరి దీనిపై ఫోకస్ ఎందుకు పెడతలేరు? అందరూ సన్నోట్లు ఎందుకు వేస్తున్నారు? సన్నబియ్యం ఎందుకు సాగు చేస్తున్నారు? దాంట్లో ఉన్న నూక శాతం ఎంత? హైదరాబాద్లో చుట్టుముట్టు కిలోమీటర్ల కొద్ది భూమిని, సాగు భూమిని కాస్త వెంచర్ భూమిగా మార్చి మీకు వచ్చే లాభమేమి? తెలంగాణకు వచ్చే లాభమేమి? క్యూరు, ప్యూరు, షూరు, అడ్డమైన ఊర్లు ఎన్ని ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి? ఎన్ని ల్యాండ్లు నాలా భూమిగా మారుతున్నాయి? నాలా భూమిగా మారి ఎన్ని ల్యాండ్లు అయినా ఎందుకు అమ్ముడుపోతలేవు? అటు పంటకు పనికిరాక ఇటు కమర్షియల్గా అమ్ముడుపోక నాలా భూమిగా మారి తెలంగాణకు ఏం లాభం అవుతున్నది? హైదరాబాద్లో ధరలు పెరగడానికి కారణం ఈ నాలా కన్వర్జన్. అంటే పనికి మాలిన భూములు 100-150 కిలోమీటర్ల వరకు కూడా హెచ్ఎండే పరిధిలోకి తెచ్చి దాన్ని నాలా భూములకు మార్చి దాంట్లో పంటలు వేయకుండా బీడు భూములుగా మార్చి ప్లాట్లుగా మార్చి అవి అమ్ముడుపోక ఏండ కొద్దబడి ఉంటుంటే అది ప్రజలకు ఉపయోగపడకుండా ప్రభుత్వానికి రెవెన్యూ రాకుండా మరి ఈ ఘనకార్యానికి బాధ్యులు ఎవరు? నా సూటి ప్రశ్నలకు మీ దగ్గర ఆన్సర్ ఉందా? మన సమస్యలు పరిష్కరించకుండా ఆంధ్ర వాళ్లపై నెట్టితే ఆంధ్ర వాడు దూసుకొస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తాను అనుకుంటున్నట్టు ఆంధ్రాలో ఆయనకు ఎంత టైం పట్టిందో దానికి 10 టైం పడుతుంది తెలంగాణలో. ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ రాక జనసేన రాక కాదు. పవన్ కళ్యాణ్ రాక జనసేన రాక కాదు. అది మోదీ టీం అసమర్థతను తెలియజేస్తుంది. ఇక్కడున్న బీజేపీ క్యాడర్లో దమ్ము లేదు. ఆంధ్ర వాళ్ళని మురిపించలేకపోతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, మోదీ కలిసి ఆంధ్ర వాళ్ళ ఓటు బ్యాంకుపై కన్నేశారు. దానికోసమే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి డైరెక్ట్ లాభం ఏం లేదు, తిట్లు తప్ప. పవన్ కళ్యాణ్ రాక అంటే జనసేన రాక కాదు. పవన్ కళ్యాణ్ ఎవరి కోసమో రంగం సిద్ధం చేయడానికి తెలంగాణలో అడుగు పెడుతున్నాడు. కానీ పర్టికులర్గా పవన్ కళ్యాణ్కి ఉన్న ఫ్యాన్ బేస్ తెలంగాణలో ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ ఏజెంట్. పవన్ కళ్యాణ్ ఒక స్టేజ్ నిర్మించే వ్యక్తి. ఆ స్టేజ్ ఎవరి కోసం? మోదీ కోసమో రేవంత్ కోసం. అంతేగాని ఆంధ్రాపై పట్టు సాధించకుండా తెలంగాణ వైపు దూసుకురావడంలో పవన్ కళ్యాణ్ ఆంతర్యం ఏముంది? నాగేశ్వర్ వివాదం అనుకోకుండా జరిగిందా, సృష్టించబడ్డదా? స్టేజ్ నిర్మాణం కోసం సృష్టించబడ్డదా? దీంట్లో జగన్ పాత్ర కూడా ఉందా? అందరు కలిసిపోయారా? తెలంగాణ వాళ్ళని ఎర్రిపప్పలు చేస్తున్నారా? నా భయమేలా తెలంగాణ వాళ్ళు ఎర్రిపప్పలై 10 ఏళ్ళు కొనసాగి ఇప్పుడు కూడా ఏమీ చేయలేక బూతులు తిట్టితే దాని సొల్యూషన్ బూతుల? ఆంధ్ర వాళ్ళు
పట్టు సాధిస్తుంటే మీరు కన్నీటి పర్యంతం కావడం ఇది మొగతనమా? పదేళ్ల సుదీర్ఘ స్వయం పాలన తర్వాత ఈ దుస్థితి చూడడం తెలంగాణ వాళ్లకు అంటే గర్వంగా ఉందా? నా ప్రశ్న ఇది. 10 ఏళ్ల స్వయం పాలన తర్వాత ఆంధ్ర వాళ్ళ పట్టు బిగిస్తుంది అనే దౌర్భాగ్యపు స్థితి తెలంగాణకు ఎందుకు వచ్చింది? నా సూటి ప్రశ్న. దీంట్లో బూతులు ఏం లేవు. పవన్ కళ్యాణ్కి కూడా నేను వేసే ప్రశ్న ఇది. నీ చరిష్మా మీద నీకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందేమో పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి తెలంగాణ వాదులు, తెలంగాణ వాళ్ళు ఏమీ చేయలేరు. ఇది కూడా నా దగ్గర స్పష్టత ఉంది. నేను ఆలోచించమని చెప్తున్నా. యావత్ తెలంగాణ సమాజానికి నేను చెప్పేది ఏమంటే ఆలోచించండి. కారకులు ఎవరు? కారణమేమి? మన ఏడ్పులకు, బూతులకు మూల కారకులు ఎవరు? 10 ఏళ్ల స్వయం ప్రతిపత్తి వల్ల పాలింపబడ్డ తెలంగాణ ఇవాళ మళ్ళీ స్క్వేర్ వన్కి వచ్చి ఈ ఏడుపులు ఎందుకు ఏడవాల్సి వస్తుంది? తమ దేశానికి మళ్ళీ వెళ్ళి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి 10 ఏళ్ళు గడిపిన తర్వాత కూడా పట్టు లేదు అని ఆంధ్ర వాళ్ళ మధ్యలో ఈ 2 పార్టీలు ఎందుకు ఏడుస్తున్నాయి? పట్టు సాధించలేకపోతున్నారు ఆంధ్రాలో. ఎక్కడనో తేడా కొడుతుంది. అక్కడున్న పొంచి ఉన్న ప్రమాదాలకు హైదరాబాద్ ఇన్సూరెన్సా? మళ్ళీ ప్రశ్న. వరంగల్ ఎందుకు డెవలప్ అవుతలేదు? నిజామాబాద్ ఎందుకు డెవలప్ అవుతలేదు? 100 కిలోమీటర్ దూరం ఉన్న మహబూబ్ నగర్కి ఏం పుట్టింది? రంగారెడ్డి సంపన్న జిల్లా అయినా దేశంలోనే సంపన్నమైన జిల్లా. సమగ్ర అభివృద్ధి రంగారెడ్డిలో ఎందుకు లేదు? రంగారెడ్డి రింగ్ రోడ్ల కోసమా? అంటే హైదరాబాద్ గుడ్డు పగిలితే సొనంతా రంగారెడ్డిలో కారాలనా? అరవై శాతం మంది తెలంగాణ వాసులు హైదరాబాద్లోనే ఎందుకుంటున్నారు? మూలమైన ప్రశ్న. ఇరవై 30 జిల్లాలుగా విభజించబడ్డ తెలంగాణ ఎందుకు డెవలప్ కాలేదు? కలెక్టర్ కార్యాలయాలున్నా ఆ జిల్లాలు ఎందుకు డెవలప్ అవుతలేవు? ప్రతి ఒక్కరూ హైదరాబాద్పై ఎందుకు డిపెండ్ అయి ఉన్నారు? 10 ఏళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏమి? ఇండ్లు కాస్త ఫ్లాట్గా మారినాయా? దీన్ని అభివృద్ధి అంటారా? రైతు పండించే విధానాల్లో మార్పులేమి? అందరూ సన్నబియ్యం వేయటం మంచి మార్పేనా? నూనె గింజల ప్రొడక్షన్ ఎందుకు పడిపోయింది తెలంగాణలో? అందరు బియ్యాలు ఎందుకు వేసుకుంటున్నారు? బియ్యం వేయడం అంటే వడ్లు వేయడం ప్రమాదకరం అని తెలిసిన ప్రోత్సాహకాలు ఎందుకు? చిరుధాన్యాల రేటు మన బియ్యం కన్నా అంటే వడ్ల కన్నా ఎక్కువ ఉన్న చిరుధాన్యాలపై ఫోకస్ ఎందుకు లేదు? ఎందుకు లేదు? దయచేసి ఇప్పుడు మనకు తాకుతున్న సెగ గురించి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏం ఉద్ధరించలేడు. నేను గ్యారంటీ ఇస్తున్నా, ఆన్ స్ట్రేట్ ఫేస్ మీద చెప్తున్నా. పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో ఏమీ చేయలేడు. ఆయనకంత సత్తా లేదు. ఆంధ్రాలో సోషల్ మీడియాలో ఉన్న పట్టు ఆంధ్రాపై లేదు పవన్ కళ్యాణ్కి.
అంత మాట్లాడితే చంద్రబాబు నాయుడు లోకేష్కే లేదు. ఏం చేయాలనో వాళ్ళకి అర్థమవుతలేదు. మెజారిటీతో గెలిచినాక ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇంకా భయం ఉంది, ఇంకా ఆందోళన ఉంది. ఎందుకు ఆందోళన, ఎందుకు భయం? ఆన్సర్ లేదు. నేను అనుకొని చెప్పిన అమర్ రాజా బ్యాటరీ మళ్ళీ ఆంధ్రాలో ఎందుకు మళ్ళీ పడవచ్చు కదా, మళ్ళీ స్థాపించవచ్చు కదా, ఇప్పుడు మీ గవర్నమెంటే కదా, మరి ఆయనకున్న డౌట్ ఏమి మళ్ళీ జగన్ వస్తాడని? అంటే మీకు కూడా అదే భయం ఉంది కదా. ఈ భయం ఎన్నాళ్ళు కొనసాగుతుంది? ఆల్రెడీ ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకో 10 ఏళ్ళు అదే భయంతో ఉండాలనా? మీకు లేని ధైర్యం ప్రజలకు, ఇన్వెస్టర్స్ రావాలన్నా ఆంధ్రప్రదేశ్లో? జగన్ని లోపలేయండి అని మీరు అమిత్ షాతో అంటే అవసరం ఉందా? అంటే జగన్ ఎప్పుడు బూచిగా ఉండాలన్నా ఆంధ్రప్రదేశ్లో? మీరందరూ ఎప్పుడు హైదరాబాద్పై పడేయడం వలన? హైదరాబాదే లేకుంటే మీకు మనుగడ లేదా? నా ప్రశ్నలకు ఒక్కదానికైనా జవాబు ఉందా మీ దగ్గర? దయచేసి ఆంధ్ర వాళ్ళకన్నా తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉండాలి. 10 ఏళ్లలో హైదరాబాదు మీ చేతిలో ఉండదు, ఖచ్చితంగా చెప్తున్నా. మీ స్థాయి ఏమి, మీరు చేయగలిగింది ఏమి, మీ మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? మైక్ అన్నిటికీ సమాధానం కాదు. చేతల ద్వారా ఓ సంఘంలో మార్పు వచ్చినప్పుడు, తెలంగాణ వాదుల్లో మార్పు వచ్చినప్పుడు మాటలతో కాకుండా చేతలతో చేయండి. రఘు ఏం బీకలేడు. వీళ్ళంతా కరప్ట్ పీపుల్. వివాదాన్ని లేపి వివాదం ద్వారా డబ్బు సంపాదించి తెలంగాణకు ముసుకేసి చెక్కేసే టైపు వీళ్ళంతా. తెలంగాణలో అభివృద్ధి రావాలంటే అది ప్రజల ద్వారానే రావాలి, యాటిట్యూడ్ మార్పు ద్వారా రావాలి, సంస్థల ద్వారా రావాలి, ఫ్యాక్టరీల ద్వారా రావాలి, కొత్త కొత్త పంటల ద్వారా రావాలి, రాబడి ద్వారా రావాలి, కాంట్రాక్టుల ద్వారా రావాలి, వరంగల్ ద్వారా రావాలి, నిజామాబాద్ ద్వారా రావాలి, ఆదిలాబాద్ నుంచి రావాలి, మహబూబ్నగర్ నుంచి రావాలి. హైదరాబాద్ పోయినా తెలంగాణ ఉండగలదు. తెలంగాణకు స్వయం ప్రతిపత్తి ఉంది అని ప్రూవ్ చేయడం ఎవరి తరం అంటే తెలంగాణ వాళ్ళ తరం. అవునా కాదా? ఈ ప్రశ్నతో నేను ఈ వీడియో ముగిస్తున్నా. నమస్కారం.